భైరవ సినిమా చూస్తున్నా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే సినిమా కోసం అంతా బాగుంది సినిమా. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ్ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని మన యాక్టింగ్లో నిజంగా చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చాలా బాగా చేసిరు. మళ్ళీ నానా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిరు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ తుమ్మలేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్కి సమానం తీసిండు డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ ఒకరికి ప్రతి ఒక్కరికి మంచిగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారి యాక్టింగ్ కానీ అదే సస్పెన్స్ ఉంటుంది. ముగ్గురులో విలన్ అని చెప్పడానికి ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. మేము చెప్పండి అజయ్ గారు యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సినిమా చెప్తున్నా కదా. బెల్లంకొండ సాయన మళ్ళీ ఒక కాంతారా మన తమిళ్ ఎంత అక్కడ ఎంత యాక్ట్ చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు. ఫ్యూచర్లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. బిర్యానీ బాగానే ఉండదు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నేను అనుకున్న అంత అంచనాలకు దాటలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. స్క్రిప్ట్ అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది. బిర్యానీలో మసాలా వేసారు, బాస్మతి రైస్ వేసారు, చికెన్ వేసారు, ఉప్పు వేయడం. పెర్ఫార్మెన్స్ వరకు ఓకే, ఫైట్స్ ఓకే, కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా. లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు, కానీ నా వరకు నేను ఏమన్నానంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది అని ఆశపడ్డా. సో ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని అనుకోవట్లా. నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను. సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలా. సినిమా బాగుంది, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా 100 కోట్లు దాటితేనే బ్లాక్ బస్టర్ కింద లెక్క అవుతుంది. సో 100 కోట్లు కొట్టాలని ఆశపడ్డా, కానీ కొంచెం మిస్ఫైర్ అయింది. ఎక్కువ బెల్లంకొండ శ్రీనివాస్దే ఎక్కువ ఉంది. తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు. సో ఓవరాల్గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో కొంచెం తగ్గింది. భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్గా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముగ్గురు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపని చెప్తాయి మూవీ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఓవరాల్గా మూవీస్ ఎక్సలెంట్ భయ్యా. ఇంటర్వెల్ ఫైట్ సీన్లో ముగ్గురికి 3 కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు. సినిమా చూస్తే ఏంటంటే శివ రామ రాజు అనే రేంజ్లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా తీశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే పూనకం ఫైట్ సీన్ మామూలుగా లేదు. నిజంగా మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ భయ్య. ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్లో నిజంగా ఎక్సలెంట్గా తీశారు భయ్య. ఓవరాల్గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ భయ్య. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి, 1% కూడా డిసప్పాయింట్ గారు భయ్య. నిజంగా మూవీ ఎక్సలెంట్ భయ్య, సూపర్. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.